విహారి గారిని కావాలనే ఈ కేసులో ఇరుక్కునేలా చేశారు. ఇదంతా వెనకాల నుండి ఎవరో నడిపిస్తున్నారు అని జేడీ, కేడీ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం జేడీ అని కేడీ అంటూ ఉంటే, ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వు అని అందులో మొత్తం తీక్షణంగా చూస్తూ జేడీ కొన్ని ఫోటోలు చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి జేడీ ఏమైనా దొరికిందా అని అంటూ ఉంటే, దొరికింది కేడీ ఇదొక్కటి ఉంటే చాలు అనేసి చెప్తూ ఉంటే, ఏం జరిగింది అని కేడీ అడుగుతూ ఉంటాడు. ఈ ఆటో డ్రైవర్‌కి తను నార్మల్‌గా ముందు తీసుకున్న ఫోటోలో తన రైట్ హ్యాండ్ మీద టాటూ ఉంది. కానీ ఆటో డ్రైవర్ డెడ్ బాడీ అని చెప్పిన దాని మీద మాత్రం టాటూ లేదు అని అంటూ జేడీ చెప్తూ ఉంటే, అంటే ఆ డెడ్ బాడీ ఆటో డ్రైవర్‌ది కాదా అని కేడీ అంటాడు. అవును ఖచ్చితంగా అయ్యుండదు. ఇది మనం కనిపెట్టాలి. ఇది కావాలనే ఎవరో ఆటో డ్రైవర్ ప్లేస్‌లో వేరే వాళ్ళని పెట్టి ఇదంతా జరిగినట్టుగా చేస్తున్నారు. దీని వెనుక ఉంది ఏంటి? అసలు జరిగిన విషయం ఏంటో మొత్తం తెలుసుకొని విహారీ గారిని బయటికి తీసుకురావాలి అని జేడీ చెప్తూ ఉంటే, ఇంకా కేడీ కూడా అలాగే అని ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఇప్పుడు జేడీ, కేడీ ఆటో డ్రైవర్ చనిపోలేదని కనిపెడతారా? సిరి కూడా బ్రతికే ఉంటుందా? ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఇంకా విహారీ జైల్లోనే ఉండి ఉంటాడు.